వెళ్ళిపోండి గోపాల వెళ్ళిపోండి గోపాల వెళ్ళిపోండి వెళ్ళిపోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్ డివిజన్లో ఉన్న ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో బూత్ నెంబర్ 26 నిన్న ఎలక్షన్ సందర్భంగా గబ్బర్ సింగ్ అనే టీడీపీ కార్యకర్త అండ్ గోపిరాజు వాళ్ళిద్దరికి కూడా చిన్న ఘర్షణ జరిగింది. అది అయిన తర్వాత అది సమసిపోయింది. అది తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటూ ఈరోజు రెండు గ్రూపులు కూడా ఒక మెయిన్ ఈ గోపిరాజు అని ఆయన ఏదో వాట్సాప్లో వాళ్ళ కార్యకర్తలకు ఈరోజు అందరూ మరి మనం గుమ్మికూడండి కానీ ఈ విషయం మీద ఏదైనా తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ పెట్టడం, అది ఆయన చెప్పే దాని ప్రకారం వాళ్ళ కార్యకర్తలు పెట్టానని ఆయన చెప్పాడు. బట్ అందులో తెలుగుదేశం నాయకులు దమ్ముంటే వాళ్ళు కూడా రావాలని అందులోనే ఉండటం వలన వారు కూడా రెండు గ్రూపులు కూడా అక్కడ సెంటర్కి రావడం జరిగింది. మాకు ముందు జాగ్రత్తగా మా ఎస్ఐ గారు అండ్ టీం మొత్తం వాళ్ళు వచ్చి రెండు గ్రూపులు కూడా గొడవ పడుతుండగా మా ఎస్ఐ గారు వచ్చి మైల్డ్ వాళ్ళందరూ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళందరినీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది. ఈ దీంట్లో మా ఎస్ఐ గారికి కూడా చిన్న దెబ్బ తగిలింది. అలాగే ఒకరిద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. పెద్ద ఇది కాన్స్టిట్యూషన్ ఏం లేదు. బట్ ఇందులో బోత్ పార్టీస్ లీడర్స్ కూడాను ఈ కాన్స్టిట్యున్సీ లీడర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారు కూడాను వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ మేము పెట్రోలింగ్ పెడుతున్నాం, పికెట్ వేసాం. సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది. ఏదైతే ఇన్సిడెంట్లు జరిగాయో వాటి మీద చట్టపరమైన చర్యలు ఇంపార్షియల్గా ఏం జరిగిందో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఏ ఇన్సిడెంట్లు లేకుండా మేము పెట్రోలింగ్ చేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకున్నాం. థ్యాంక్ యూ అండి. కేసులు వాళ్ళ రిపోర్ట్లు ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ల ప్రకారంగా ఏ సెక్షన్లో వస్తే ఆ సెక్షన్లో మీద మేము కేసులు కట్టడం జరిగింది. అలాగే మా ఎస్ఐ గారికి కూడా ఈ అసాల్ట్ చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్లో ఆయన మీద కూడా రిపోర్ట్ తీసుకుని అది కూడా కేసు కట్టాం. థ్యాంక్ యూ. ఫర్దర్గా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. ఏ జరగదు 100% జరుగుతుంది. 100% ఏ జరగకుండా చూసుకుంటాం.